మన హిందూ సంప్రదాయంలో సకల దేవతలకి అధిపతి వినాయకుడు. వినాయకుడు విఘ్నాలను నివారించే దేవుడిగా, ఆయన్ని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం దక్కుతుందని అంటుంటారు. అందుకే ప్రతి పూజలోనూ వినాయకుడే మొదటగా పూజలు అందుకుంటాడు. అయితే ఎంతో విశిష్టత కలిగిన ఈ వినాయకుడు దొంగతనం చేశాడంటే మీరు నమ్ముతారా? రంగులు మారే గణనాథుడి విగ్రహం మీరెప్పుడైనా చూశారా? అలాగే ప్రాణమున్న వినాయక విగ్రహం ఎక్కడుంది లాంటి ఎన్నో నమ్మశక్యం కాని విషయాల గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలో కుర్తాలం ఉంది. ఇక్కడ ఉన్న గణపతిని నాడీ గణపతి అని పిలుస్తారు. ఒకప్పుడు ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయాలని ఒక సిద్ధయోగి భావించగా, అది తెలిసిన మద్రాస్ గవర్నర్ ఎడ్వర్డ్ రాతికి ప్రాణప్రతిష్ఠ ఏంటి అంటూ అనడంతో ఆ సిద్ధయోగి ఒక డాక్టర్ని పిలిపించి విగ్రహానికి నాడీ పరీక్షించమని చెప్పాడు. అప్పుడు ఆ డాక్టర్ విగ్రహానికి ప్రాణం ఉండదు కదా అంటూ పరీక్షించి నాడీ చప్పుడు లేదన్నాడు. అప్పుడు మౌనస్వామి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఇప్పుడు చూడండి అని చెప్పాడు. వెంటనే స్టెథోస్కోప్తో పరిశీలించగా ఆ డాక్టర్లో ఒక ఆశ్చర్యం. వినాయక విగ్రహానికి మనిషి వలె నాడీ కొట్టుకుంటుందని చెప్పాడు. ఇలా మౌనస్వామి మహిమతో ఇక్కడ వెలిసిన గణపతి దేవుడికి నాడీ గణపతి అనే పేరు వచ్చింది. అయితే ఇక్కడ స్వామివారి తొడల నుండి శబ్దం వచ్చినదని, అందుకే స్వామివారి విగ్రహానికి తొడలు కనిపించకుండా దోవతి కడతారు. ఇక వినాయకుడు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేవి తొండంతో ఉండే గజముఖం, పెద్ద పెద్ద చెవులు, నిండుగా ఉండే పొట్ట. ఇలా వినాయకుడి ఆకారం అందరి దేవుళ్ళ కంటే భిన్నంగా ఉంటుంది. ఈ సంగతి మనందరికీ తెలిసిందే. ఏ గుడిలో అయినా ఏ ఫోటోలో అయినా మనకు తొండం ఉండే వినాయకుడు దర్శనమిస్తాడు. అయితే తొండం లేని గణపయ్య గురించి మీరెప్పుడైనా విన్నారా? మానవ రూపంలో ఉండే వినాయకుడికి ఓ ప్రత్యేక దేవాలయం ఉందని మీకు తెలుసా? మనిషి రూపంలో వినాయకుడి దేవాలయం ఎక్కడ ఉంది? ఆ దేవాలయం ప్రత్యేకతలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. తొండం లేని గణపతి దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో తిలతర్పణపురి అనే గ్రామంలో స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వర ఆలయ ప్రాంగణంలో ఉంది. ఈ ఆలయాన్ని ఆది వినాయక ఆలయం అని పిలుస్తారు. ఇక్కడ వినాయకుడు మానవ రూపంలో దర్శనమిస్తాడు. అందుకే అందరూ ఈ గణపయ్యను నరముఖ గణపతిగా పిలుస్తారు. ప్రపంచంలోనే తొండం లేని ఏకైక వినాయకుని ఆలయంగా ఇది ఎంతో ప్రసిద్ధిగాంచింది. అయితే పితృదోషాలతో బాధపడేవారు ఈ నరముఖ దేవాలయాన్ని దర్శిస్తే ఖచ్చితంగా దోషాలన్నీ తొలగిపోతాయట. సాక్షాత్తు శ్రీరాముడు తన తండ్రి దశరథునికి పితృకార్యాలు ఈ ఆలయంలోనే నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు దశరథునికి ఎన్నో చోట్ల పిండ ప్రదానం చేసినా ముక్తి లభించలేదట. దాంతో శ్రీరాముడు శివుడిని ప్రార్థించాడు. అప్పుడు బోలాశంకరుడు ప్రత్యక్షమై తిలతర్పణపురిలో ఉండే కొలనులో స్నానమాచరించి పితృతర్పణం వదలమని చెప్పాడు. అప్పటి నుండి ఆ ఊరు తిలతర్పణపురిగా మారింది. తిలలు అంటే నువ్వులు, తర్పణం అంటే వదలడం, పురి అంటే స్థలం. అంటే రాముడు తిలలు వదిలిన ప్రదేశం కనుక దీనిని తిలతర్పణపురి అని పిలవడం జరుగుతుంది. అయితే శ్రీరాముడిక్కడ తన తండ్రి అయిన దశరథునికి 4 పిండాలు పెట్టగా ఆ వంశంలోని వారు లింగాల రూపంలో ఇక్కడ మారటం జరిగిందని చెబుతారు. భారతదేశంలోనే ప్రఖ్యాత స్థలాలుగా చెప్పబడే కాశీ, రామేశ్వరం, తిరువెంకాడు, శ్రీవాణ్యం, త్రివేణి సంగమంతో సరిసమానమైన స్థలంగా ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది. అందువలన ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ దోషాల నుంచి విముక్తి పొందుతారని భక్తుల నమ్మకం. ఈ ఆది వినాయకుని ఆలయంలో గణేశుడితో పాటు పరమేశ్వరుడిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. అంతేకాదు ఈ ఆలయంలో ప్రతి సంకష్ట చతుర్థి రోజు అగస్త్యుల వారు నరముఖ గణపతిని స్వయంగా పూజిస్తారని అక్కడి భక్తుల నమ్మకం. ఈ గణపతిని పూజించటం వల్ల కుటుంబ సంబంధాలలో శాంతి కలుగుతుందని, తమ పిల్లల తెలివితేటలు పెరుగుతాయని కూడా నమ్ముతారు. అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం తలపెట్టినా, ఏదైనా మంచి పనులు చేయాలని భావించినా ముందుగా వినాయకుడికి పూజలు చేస్తాం. ఈ విధంగా వినాయకుడికి పూజ చేయటం వల్ల ఆ కార్యానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా పూర్తవుతుందని భావిస్తారు. అయితే ఎంతో విశిష్టత కలిగిన ఈ వినాయకుడు కూడా దొంగతనం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. మరి గణనాథుడు దొంగతనం చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సాగరమథనం చేశారు.
ఈ మహత్తర కార్యం మొదలు పెడుతున్న సమయంలో దేవతలు రాక్షసులు వినాయకుడికి పూజ చేయడం మర్చిపోయారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గణనాథుడు సముద్ర గర్భం నుంచి ఉద్భవించిన ఒక కడివెడు అమృతాన్ని దొంగిలించి తమిళనాడు రాష్ట్రం నాగపట్నం జిల్లా తిరుక్కాడియాయూరులో ఉన్నటువంటి కడేశ్వర స్వామి ఆలయంలో దాచారు. అలా వినాయకుడు దొంగలించి దాచిపెట్టిన కడివెడు అమృతం మహాశివలింగంగా ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా ఈ ఆలయంలోని స్వామివారు అమృతం నుంచి ఉద్భవించాడు కనుక ఈ ఆలయంలో వెలిసిన స్వామివారిని అమృత కడేశ్వరుడిగా భక్తులు పూజలు చేస్తున్నారు. అంతేకాదు సముద్ర గర్భం నుంచి అమృతాన్ని దొంగిలించినందుకు గాను వినాయకుడికి కల్లల్ వినాయగర్ అనే పేరు వచ్చింది. కల్లల్ అంటే దొంగ అని అర్థం. ఇక్కడున్న వినాయకుడిని ఇదే పేరుతో పిలుస్తారు. అయితే తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయిల్ జిల్లాలోని కేరళాపురం గ్రామంలో ఓ అద్భుతమైన దేవాలయం ఉంది. ఈ ఆలయం చూడటానికి చిన్నదే అయినా పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అక్కడ వెలిసిన గణపతికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే మూల విరాట్టు అయిన గణపతి 6 నెలలకు ఒకసారి తన రంగును తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలం అంటే మార్చి నుంచి జూన్ వరకు ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. అలాగే దక్షిణాయన కాలం అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకు తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ గణనాథుడి మహత్యం అని భక్తుల విశ్వాసం. ఈ అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా ఉంది. అదేంటంటే ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి ఉంది. అయితే నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాట ఏమో కానీ ఈ బావి వద్ద కాదు. ఇక్కడ ఉన్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. అదేంటంటే వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. చాలా విచిత్రంగా ఉంది కదూ. ఇక మహారాష్ట్ర పూణేలోని సోమవార్ లేన్లో త్రిశుండు మయూరేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే సాధారణంగా వినాయకుడు ఒక తల, ఒక తొండం, 4 చేతులతో దర్శనమిస్తుంటాడు. కానీ ఈ ఆలయంలో మాత్రం 3 తొండాలు, 6 చేతులతో దర్శనమిస్తుంటాడు. అంతేకాదు గణనాథుడి వాహనం ఎలుక. కానీ ఈ ఆలయంలో నెమలి వాహనుడై గణనాథుడు భక్తులకు దర్శనమివ్వడం మరొక విశేషం. ఇక్కడ వినాయకుడు 3 తొండాలతో దర్శనమిస్తుంటాడు కావున త్రిశుండు అనే పేరు వచ్చినది. ఇంకా గర్భగుడిలో ఉన్న వినాయకుడి విగ్రహం నిలువెల్లా సింధూరంతో ప్రత్యేకంగా కనిపిస్తుంటాడు. ఇవ్వండి ఆ బొజ్జగణపయ్యకు సంబంధించిన కొన్ని విషయాలు. మిత్రులారా, ఈ వీడియోలో చెప్పిన ఆలయాల గురించి మీకు ముందే తెలుసా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ.